చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్వ్యూలు సైన్ కానీ క్లైమాక్స్ కానీ ఇక చెప్పాల్సిన అయితే సీట్లో ఒక్కరు కూర్చోలేదు. నేను చాలా కాస్ట్యూమ్ చేసుకుని వచ్చాను, ప్రతిదీ ఊడిపోయి నడుపుడు. చాలా బాగుంది సినిమా. ఇక జాన్వీ కపూర్ గారి కోసం చూసుకుంటే పార్ట్ 1 లో ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకున్నారు. పార్ట్ 2 లో చాలా స్టోరీ ఉంది ఆవిడకి సంబంధించి. కాబట్టి ఇంకో విషయం చెప్తున్నాను, ఇందాక ఆవిడ అన్నాడు సినిమా బాగోలేదు, బొట్లు చూసి కూడా చెప్తున్నాను. అవసరమైతే నామే కేసు పెట్టుకుని ఏ సెక్షన్ కేసు పెట్టుకున్నా పర్లేదు. అంటే చాలా మంది హీరోయిన్ 10 నిమిషాలు కనిపిస్తుంది కమెంట్ చేస్తారు. అవునన్నా, పార్ట్ 1 లో ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుతున్నారు. పార్ట్ 2 చాలా ఉంది కదా, అవసరమైతే పార్ట్ 2 కూడా తీస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఫ్లాప్ ఉన్న డైరెక్టర్ కి ఇవ్వగల సత్తా ఉన్న నాయకుడు ఎన్టీఆర్ నేను చెప్తున్నాడు. ఎందుకంటే గతంలో ఫ్లాప్ ఉన్న డైరెక్టర్ కి సినిమాలకు ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, సూపర్ కొట్టాడు. రాజమౌళి తర్వాత ఎవడన్నా సినిమా తీస్తే ఫ్లాప్ అవుతున్నాడు, కానీ ఆరికలు కూడా అన్ని పాత్రలు కొట్టాడు. కొరటాల శివకి మరో ఆచార్య అన్నారు కదా, కొరటాల శివ అది మరో ఆచార్య అన్నారు కదా, దాని గురించి ఏమంటారు? చాలా మంది నెగిటివ్ ట్రోల్ చేస్తారు. ఎదవలో సన్నాసులు పోరంబోగులు పనికిమాలోళ్ళు సినిమా బాగోలేదని ఎవడన్నా ఉంటుంది. అదే చెప్తున్నాడు. ఎన్టీఆర్ అంటే మేము భక్తులు. ఎలా అంటే ఎన్టీఆర్ హీరో కాబట్టి మేము అభిమానులు, ఆయన ఇండస్ట్రీకి వస్తే మేము కార్యకర్తలు, ఆయన దేవుడు అయితే మేము భక్తులు, ఆయన అన్న అయితే మేము తమ్ముళ్ళు. అంతే. మనది 6 సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చిన సినిమా దేవరా జాతర సినిమా ప్రతిదీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరగొట్టేశారు. సినిమా పక్కాగా అయితే 100% బ్లాక్ బస్టర్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 తక్కువ అయితే లేదు. ఎవడన్నా బాగోలేదు నా దగ్గర తీసుకొస్తే కొట్లాడి తీసుకుంటే అతను పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చుంటాం. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం మైనస్ అని అన్నా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాతో చక్క పెట్టేశారు. సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా అద్భుతమైన సినిమా అయితే మాకు చూడడం జరిగింది. ఇంటర్వ్యూ సీన్ లాస్ట్ వచ్చేసి మన క్లైమాక్స్ సీన్ అయితే చెప్పవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిరుద్ధికి అయితే కాంగ్రెస్ చెప్తాం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చించబడిచాడు బట్టి. అదేవిధంగా కొరటాల శివ గారి కోసం చూసుకుంటే ఆయన రాత తేత కోత మోత దేవర జాతరలాగా ఉంది సినిమా అయితే. చాలా అద్భుతంగా అనిపించింది. రాజమౌళి గారు ఉన్నటువంటి ఒక మైనస్ అంటే రాజమౌళి గారితో సినిమా తీస్తే ప్రతి తర్వాత వచ్చిన సినిమా ఫ్లాప్ అవుతున్నారు. ఆర్రెక్కడ కూడా అన్ని పాత్రలు కొట్టేశాడు. ఎక్స్ట్రాడినరీ సినిమా అయితే. మా వాడు ఏలెట్టడానికి రాలేదు, సినిమా ఏలేయడానికి వచ్చాడు. నిజం చెప్తున్నాడు, ఏలెట్టడానికి రాలేదు, ఏలేయడానికి వచ్చాడు. సైఫ్ అలీ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంకా జాన్వీ గారి క్యారెక్టర్ అయితే ఫస్ట్ హాఫ్ మన పార్ట్ 1 కి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు. పార్ట్ 2 కి అయితే ఇంకా చాలా ఉంది. చెప్పి తీసుకొడతాం అలా అన్నవాడు ఎవడన్నా సరే ఎదవా పనికిమాలి పోరంబోగు చవటగడే. యుఎస్ నుంచి కొంతమంది వీడియోలు పెడుతున్నారు యావరేజ్ గా ఉందని చెప్పి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పి. ఎన్టీఆర్ ఫ్యాన్ అని కాదు, నేను నిజంగా చెప్తున్నాను, సినిమా చాలా బాగుంది. ఒకసారి అంటే నా ఉద్దేశం ఏంటంటే 1 గంటకి ఎవడన్నా సినిమా చూస్తుండొచ్చు. 1 గంట సినిమా చూసినట్టు ఎలా ఉంటుందంటే నిద్రపోవడం తప్ప రెండోది ఏముండదు. అది ఎంత పోటీ సినిమా అక్కడికి. అలాంటి ఎదవల్ని 8 గంటలకు 9 గంటలకు 10 గంటలకు సినిమా చూడమంటున్నారు ఒకసారి, అప్పుడు తెలుస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఎవడన్నా సినిమా బాగుందో చెప్పి తీసుకుంటే అవసరం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినా పర్లేదు. ఒక 10 రోజులు అన్నయ్య కోసం పోలీస్ స్టేషన్ ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు. ఎన్టీఆర్ గారు హీరో అయితే మేము అభిమానులు, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే మేము కార్యకర్తలు, ఎన్టీఆర్ దేవుడు అయితే మేము భక్తులు, ఎన్టీఆర్ అన్న అయితే మేము తమ్ముళ్ళం. జాతర నడుస్తుంది, చాలా బాగుందన్న. అనిరుద్ధ్ తెలుగులో ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ మళ్ళీ ఒకసారి ఇంక ఇవ్వలేడు. సూపర్. ఎన్టీఆర్ డాన్స్ కోసం ఎవరు నడుతున్నా, ఆయుధ పూజ సాంగ్ డాన్స్ ఎలా ఉంది? బాగుంది. చాలా క్లాస్ లుక్ లో, మాస్ లుక్ లో, పర్ఫార్మెన్స్ లుక్. అన్న దేవరా క్యారెక్టర్ బాగుందా, వరా క్యారెక్టర్ బాగుందా? రెండు నచ్చాయి. ఒకటి చెప్పండి. లేదు, రెండు నచ్చాయి. ఎందుకంటే దేవరాకి మనం భయపడ్డాం, వరాకు వచ్చేసి మనం భయాన్ని పరిచయం చేస్తాం. కాబట్టి ఫస్ట్ హాఫ్ లోని సెకండ్ హాఫ్ లో అంతా కంక్లూడ్ ఏం లేదు. చాలా అద్భుతమైన సినిమా తీసుకున్నాడు. కొరటాల శివ గారు కంగ్రాచులేషన్. ఎంటర్ ద ఓల్డ్ టీమ్, దేవరా టీమ్ కంగ్రాచులేషన్ చెప్తా. సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 అయితే తక్కువ లేదు. ఎవరైనా సినిమా బాగలేదంటే నేనైతే చెప్పి తీసుకొడతాను, పోలీస్ స్టేషన్ లో కూర్చుంటాను. నిర్మోగం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్. జై దేవరా. థ్యాంక్ యూ. చూపించారు కొరటాల శివ గారు. పనుడు ఎప్పుడు పనుడు తన కొంచెం రోజు లేట్ అవ్వచ్చేమో కానీ చెప్పి కొరటాల శివ గారు నిరూపించాను. సన్నదంగా టేకింగ్ కానీ రైటింగ్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. కొరటాల శివ మార్క్ అయితే చూపించారు. బట్ ఫస్ట్ హాఫ్ ఓర మాస్ ఓచపోతానమాట. ఎన్టీఆర్ నుక్కలు ఇంత మాసమ్మ మొగుడు అని చెప్పి బయట వాళ్ళు అంటున్నాయి, కానీ దాని తగ్గ సినిమా ఇప్పుడు పడిందని నిజంగా చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఆయన చూపించిన విధానం కానీ, గెటప్ కానీ, ఆ ఫైట్ లో ఆయన చేసిన వీరత్వం కానీ నిజంగా ఓర మాస్ లుక్ అన్నమాట. ఇంకా నాకైతే ఏమనిపించింది అంటే అనిరుద్ధ్ మాత్రం నిజంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా బాగా ఇచ్చారు బీజం. జైలర్ తర్వాత అంత అలాగే ఎంజాయ్ చేసిన ఆ బీజం అన్నమాట ఇది. అలాగే సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా ఈ హీరో సమానంగానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఇద్దరు హీరోలు అనుకోవచ్చు, మన ఎన్టీఆర్ గారు అండ్ సైఫ్ అలీ ఖాన్ అనుకోవచ్చు. బట్ నరుకుడు ఓచబాత్ అయితే మాత్రం నిజంగా సీజ్ ఫైర్ లాగా అనిపించింది అన్న. చాలా అంటే చాలా బాగుంది. గూజ్ బాంబ్స్ ప్రతి ఫ్రేమ్ లో మనకు గూజ్ బాంబ్స్ విజిల్ వేస్తే చూడొచ్చు ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే కథనే 2 పార్ట్స్ అన్నారు కాబట్టి కొంచెం క్లాసిక్ గా
నడపాలనుకున్నారో అది కొంచెం ఎక్కకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా మనకు చాలా హైప్ లో చూసి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చుంటాం. బట్ ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో ఒక సాఫీకి వెళ్ళిపోతుంది. ఇక జాన్వీ కపూర్ అయితే కేవలం చుట్టం వల్ల సాంగ్ కోసమే తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఆవిడకి పెద్దగా న్యాయం జరగలేదు. ఆ సాంగ్ లో ఆవిడ గ్లామర్ అయితే మాత్రం సూపర్ అనమాట, చాలా హార్ట్ గా అనిపించింది. ఇంకా చెప్తాను కానీ దీనికి కొరటాల శివ అయితే చాలా కష్టపడ్డాడు. రైటింగ్ లో కానీ డైలాగ్ లో కానీ తన మార్కింగ్ చూపించాడు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చాడు కొంచెం స్లో అనుకోవచ్చు. మళ్ళీ అదే హైప్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే సూపర్ అన్న. బట్ సస్పెన్స్ ఏదైతే సెకండ్ పార్ట్ కి ఎదుగుతలేరో అదైతే నిజంగా బాహుబలి రేంజ్ లో ఉంది. ఎవరు ఏంటనేది మనకి బాహుబలికి ఎంత కట్టప్ప ఉంటుందో ఇందులో కట్టప్ప అలాగే మనం వెయిట్ చేసి బయటకు వస్తాం. బట్ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం క్లాసిక్ గా వెళ్ళిపోతే ఫస్ట్ హాఫ్ అంతా ఓరమాస్ అనమాట. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే 6 ఏళ్ళ తర్వాత రాజమౌళి గారి సెంటిమెంట్ అయితే బ్రేక్ చేసి ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. ఖచ్చితంగా అన్న కంబ్యాక్ మాత్రం చాలా లేట్ అయినా సరే లేటెస్ట్ గా ఇచ్చాడు. కొరటాల శివ గారిని కూడా ప్రతి ఎవరైతే తిట్టారో ఆచార్య సినిమాతో ఎవరైతే ఆయన తిట్టుకున్నారో రాశారో రాంగ్ రాత్రి ఈ సినిమాతో చాలా పొగుడుతారు. ఆయన రైటింగ్ కూడా అంత మంచిది. సో ఆయన పనితనం ఆయన చూపించుకున్నారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్.